మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం ఏకశిలా నగర్ లో ఎంపీ ఈటెల పర్యటించారు. పేదల స్థలాలని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కబ్జా చేసినట్టు ఆరోపణలొచ్చాయి. బ్రోకర్లను పట్టుకొని బీజేపీ నేతలు ఈటెలకు చూపించడంతో చెంప చెల్లుమనిపించారు. ఈటెల కొట్టడంతో బ్రోకర్ని బీజేపీ నేతలు చావబాదారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఎంపీ ఈటెల రాజేంద్ర చేయి చేసుకున్నారు. విజువల్ స్క్రీన్ మీద చూస్తున్నాం. పేదల భూములు కబ్జా చేశారనే కారణంతో దాడి చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం ఏకశిలా నగర్ లో ఎంపీ ఈటెల పర్యటించారు. అయితే పేదల స్థలాలని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కబ్జా చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. బ్రోకర్లను పట్టుకొని బీజేపీ నేతలు ఈటెలకు చూపించడంతో చెంప చెల్లుమనిపించారు. ఈటెల కొట్టడంతో బ్రోకర్ని బీజేపీ నేతలు చావబాదారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఎంపీ ఈటెల రాజేందర్ చేయి చేసుకున్నారు. విజువల్స్ స్క్రీన్ మీద చూస్తున్నాం. పేదల భూములు కబ్జా చేశారనే కారణంతో దాడి చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం ఏకశిలా నగర్ లో ఎంపీ ఈటెల పర్యటించారు. పేదల స్థలాలని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కబ్జా చేసినట్లుగా ఆరోపణలొచ్చాయి. బ్రోకర్లను పట్టుకొని బీజేపీ నేతలు ఈటెలకు చూపించడంతో చెంప చెల్లుమనిపించారు. ఈటెల కొట్టడంతో బ్రోకర్ని బీజేపీ నేతలు చావబాదారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఎంపీ ఈటెల రాజేందర్ చేయి చేసుకున్నారు. పేదల భూములు కబ్జా చేశారు అనే కారణంతో దాడి చేశారు ఆయన. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం ఏకశిలా నగర్ లో ఎంపీ ఈటెల పర్యటించారు. పేదల స్థలాలని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కబ్జా చేసినట్లుగా ఆరోపణలున్నాయి. అయితే బ్రోకర్ను పట్టుకొని బీజేపీ నేతలు ఈటెలకు చూపించడంతో చెంప చెల్లుమనిపించారు ఆయన. ఈటెల కొట్టడంతో ఇటు బ్రోకర్ని బీజేపీ నేతలు కూడా చావబాదారు. వాటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఇటు రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఎంపీ ఈటెల రాజేంద్ర ఇటు చేయి చేసుకున్న విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. అండ్ బీజేపీ నేతలు అందరూ కూడా కొట్టినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఆయనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి? మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద చేయి చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతుంది. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఇటు ఏకశిల నగర్ కావచ్చు, లేదంటే జవహర్ లాల్ నగర్ కావచ్చు, బాలాజీ నగర్ కావచ్చు, ఈ పార్లమెంట్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అక్కడ ఉన్న ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది గత నుంచి కూడా జరుగుతూ ఉంది. అట్లనే ఈ ఏదైతే ఈ హైదరాబాద్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా అక్కడ రియల్ ఎస్టేట్ ఎవరైతే బ్రోకర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా పేదలను ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా గత నుంచి ఆయన ఆరోపణలు కావచ్చు, అటు వైపు నుంచి పోరాటాలు చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నపనంగా అక్కడ పేద ప్రజలను, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గుడిసెలు వేసుకోవడమో లేకపోతే నిరుపేదలు ఉంటారో వారి మీద ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఇబ్బందులు పెడుతున్నారనే దాని మీద ఆయన దృష్టికి వెళ్ళడంతో ఏకశిలా నగర్ లో ఆయన పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక్కసారిగా చేయి చేసుకోవడం, ఇటు స్థానిక ప్రజలు ఒకవైపు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కానీ మరొక వైపు ఏదైతే చేయి చేసుకోవడం పట్ల ఒక ఎంపీ స్థాయిలో ఉండి ఇట్లా చేయి చేసుకోవడం సరైనదేనా అంటూ కూడా మరొక వైపు విమర్శలు అయితే వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇట్లా నగర వ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పెద్దగా పెరిగిపోయాయి. మొత్తం విచ్చలవిడిగా తయారైంది. మొత్తం రియల్ ఎస్టేట్
రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఎక్కువగా కొనసాగుతుంది రాష్ట్రంలో అనేది గతం నుంచి కూడా ఆయన ఈటల రాజేందర్ ఆరోపిస్తూ వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఇవాళ ఉన్న పలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చేసుకోవడం, అటు స్థానిక ప్రజలు కూడా ఆయనకు మద్దతుగా ఒక్కసారిగా ఈటల రాజేందర్ ఆయన మీద చేసుకోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఇటు బీజేపీ వర్గాలతో పాటు స్థానిక ప్రజలు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారుల పైన దాడి చేయడం జరిగింది. అక్కడ నుంచి వెలగొట్టడం జరిగింది. ఇక ఇటు స్థానికంగా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ పెద్ద మిగతా అంశంలో మాత్రం ఇటు ఎంపీ స్థాయిలో ఉండి ఇట్లా వ్యాపారుల మీద దాడి చేయడం సరైనంటూ కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అక్కడ, నిజంగా చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదనేది అయితే కాస్త తెలియాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద అయితే గతం నుంచి కూడా ఈటల రాజేందర్ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా కొనసాగుతూ ఉంది. మొత్తం కూడా భూములన్నీ కూడా నిరుపేదలు అని లేకుండా కూడా భూములు లాక్కుంటున్నటువంటి నేపథ్యం ఉందంటూ కూడా చెప్తున్నాడు. నిన్న కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొన్ని భూములు లాక్కుంటున్నారు, కొన్ని భూములు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అందరూ కూడా కలిసి ఈ పేదల నుంచి లాక్కుంటున్నారు అనేది కూడా నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఇవాళ ఏకంగా లొకేషన్ కి వెళ్లి అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాల మీద చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద అక్కడ ఏం జరిగింది అనేది అయితే కొంత తెలియాల్సి ఉంది సార్. అయితే వెంకట్, ఇక్కడ మెయిన్ రీజన్ పేదల భూములను ఆయన కబ్జా చేసినట్టుగా చెప్తున్నారు. అయితే అసలు ఆయన తరపు ఎవరైనా మాట్లాడుతున్నారా, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే ఇంత గొడవ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అంటే గతం నుంచి కూడా మిగులు భూములు అనేటివి కొన్ని రాష్ట్రంలో ఉన్నాయి. కొన్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే ధరణి వేదికగా ఈ భూములంతా కూడా తారుమారైనటువంటి నేపథ్యం ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ పాపాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటికి వస్తున్నటువంటి నేపథ్యం ఇప్పుడు కనిపిస్తా ఉంది. గతంలో అంతా కూడా భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని బయటికి రానివ్వకుండా, ఎవరిని ప్రశ్నించకుండా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ఉన్న పలంగా ప్రజాప్రభుత్వం వచ్చాయి కాబట్టి ఒక్కసారిగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. భూముల పంచాయతీలన్నీ ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి. అది పార్లమెంటు, మల్కాజ్గిరి పార్లమెంట్ కావచ్చు, ఇంకొక పార్లమెంట్ కావచ్చు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్న ఇటు సంగారెడ్డికి సంబంధించిన అంశంలో కూడా చూస్తాం. అనేక భూముల పంచాయతీలు బయటకు వస్తున్నాయి. గతంలో ధరణి అవకతవకలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నట్టు ప్రభుత్వం కూడా వాటిని ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటున్న ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇట్లా మిగులు భూములన్నీ కూడా గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పచెప్పడం కావచ్చు, అమ్మడం కావచ్చు, గతంలో కొంతమందికి ఆ భూములను గత కాంగ్రెస్ ప్రభుత్వంలో గత పేదలకు ఇచ్చినటువంటి భూములను కూడా గత ప్రభుత్వం ధరణి తెచ్చి పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పచెప్పినటువంటి నేపథ్యం కూడా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు తిరగబడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. అక్కడక్కడ మా భూములు మాకు కావాలి, కనీసం పేదల జాగ్రత్త కూడా మిగలనివ్వరా అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారం వైపు తిరగబడుతున్నటువంటి నేపథ్యం ఉంది. సేమ్ అదే కోవలోకి ఇది కూడా వస్తుందని కూడా ఖచ్చితంగా చెప్పలేము, చెప్పుకోవచ్చు కూడా కనీసం. ఎందుకంటే ప్రజలు ఏకంగా నేరుగా ఒక ఎంపీ వెంబడ వెళ్ళి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాల మీద దాడి చేయడం, అట్లనే ఎంపీ కూడా చేసుకోవడం అంటే అక్కడ ఆ భూములు పేదల జాగలా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారా అనేది అయితే తెలియాల్సి ఉంది సార్. రైట్ వెంకట్, దీనికి సంబంధించి అక్కడ బీజేపీకి సంబంధించిన నేతలు ఎవరైనా మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చా? ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ఎస్పెషల్లీ ఈటల రాజేందర్ ఏమైనా మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఆయన ముందు నుంచి కూడా చెప్తున్నారు. ఆయన అక్కడ కూడా మాట్లాడారు. దాదాపుగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కొందరు మొత్తం కూడా ఇట్లాంటి భూములు లాక్కోవడం, భూములు కబ్జా చేయడం, మొత్తం కూడా ఈ బ్రోకర్ వ్యవస్థ నడుస్తూ ఉంది అనేది కూడా ఆయన ముందు నుంచి కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా పేదల వైపుకు నిలబడతాం, ఖచ్చితంగా ఎవరైతే భూములు లాక్కుంటారో మాత్రం భూములు లాక్కుంటే మాత్రం సహించేది లేదు. ఇట్లాంటివన్నీ కూడా గతంలో చిన్న జిల్లాలు, చిన్న మున్సిపాలిటీలు, చిన్న మండలాలు ఇవన్నీ ఏర్పాటు చేసి కూడా కలెక్టర్ వ్యవస్థ తెచ్చినప్పటికీ కూడా తెచ్చి భూములంతా కూడా ధరణి పేరుతో ఒక మాఫియా లాగా జరిగినటువంటి నేపథ్యం గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రజాప్రభుత్వం ఒక్కొక్కటి సాల్వ్ వస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి ఆ లోకల్లో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఇంకా అవన్నీ కూడా రాజకీయంగా మరోవైపు వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఇట్లాంటి వారిని ఉపేక్షించేది లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎవరైనా సరే పేదల భూమిలోకి వస్తే ఉపేక్షించేది లేదు అనేది కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నేను గత కొన్నాళ్ళ నుంచి కూడా అదే జరుగుతూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఈటల రాజేందర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఈ పేదల వైపు ఉన్నటువంటి భూములను నాకుంటే సహించేది లేదు. ప్రజాప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఇటువైపు కొంచెం ఆలోచన చేయాలని కూడా
రిక్వెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి అక్కడ ఉన్న పలంగా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ ఆ స్థలాన్ని కబ్జా చేసుకొని ఆ పేద ప్రజలను అక్కడ నుంచి బయటికి వెళ్ళగొట్టడం కానీ ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో ఉన్న పలంగా ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద చేయి చేసుకోవడం ఇప్పుడు అక్కడ ఒక్కసారిగా అదంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా పోలీసులు కూడా చేరుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ ఏం జరుగుతుంది, ఆ భూములు ఎవరివి, ఇవన్నీ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. వెంకట్, ఇటు చూస్తే అక్కడ కొట్టిన విజువల్స్ చాలా గా కనిపిస్తున్నాయి. ఎంపీ ఈటల చెంప మీద కొట్టడం, ఆ తర్వాత అందరూ చితకబాదటం. ఒక పొలిటికల్ పొజిషన్లో ఉన్న ఆయన అట్లా చేయటం కరెక్టే అని అనుకోవాలా మనం. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు వెళ్ళి ఇటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము అట్లా చేస్తూ ఉండాలి. అధికారాన్ని చేతిలో తీసుకోవడం అసలు ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? ఖచ్చితంగా మీరు అన్నట్టు కూడా ఎంపీ స్థాయిలో చేయి చేసుకోవడం కూడా సరైనది కాదనే విమర్శలు వస్తున్నాయి, పొగడతలు కూడా వస్తున్నాయి. అటు లోకల్లో ఉన్నటువంటి ప్రజల నుంచి ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల పైన చేయి చేసుకోవడం, అక్కడ నుంచి వెళ్ళగొట్టడం అనేది అక్కడ ప్రజలు కొంత అర్థం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అటు ప్రజల నుంచి పొగడతలు వస్తున్నాయి, ఇటు కొంతమంది మరో వర్గం నుంచి విమర్శలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ఎంపీ స్థాయి ఉన్నాడు, రాష్ట్ర బీజేపీ సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి లీడరు ఊదపలంగా ఇంకా వ్యాపారాలు ఏమైనా ఉంటే మాట్లాడాలి, దాని మీద చర్చ చేయాలి, లేదంటే కంప్లైంట్ ఇవ్వాలి, లేదంటే లీగల్ గా ముందుకెళ్ళాలి, లేదంటే ఇంకొక ప్రొసీజర్స్ ఉంటాయి. ప్రభుత్వానికి కంప్లైంట్ చేయాలి, లేదంటే అక్కడ ఉన్న అధికారులను మాట్లాడి ఆ భూములు ఎవరివి, ఎందుకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్కడ ఉండాల్సి వస్తుంది, ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, ఇట్లా లీగల్ గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్కసారిగా చేంజ్ చేసుకోవడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. కానీ అక్కడ పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా అటు పేద ప్రజల నుంచి కూడా పొగడతలు వస్తున్నాయి. కాబట్టి ఈ రెండు అంశాల బేరీజీ వేసుకుంటే కనుక అక్కడ నిజంగా భూములు ఎవరి ప్రభుత్వ భూములా, లేదంటే రియల్ ఎస్టేట్ కబ్జా చేశారా, లేదంటే ప్రజలు ఎందుకు ఎంపీ అంటే అంత పెద్ద మొత్తంలో రావడం, ఆయనని చేంజ్ చేసుకోవడం ఇదంతా కూడా నడుస్తూ ఉంది. కాబట్టి పోలీసులు కూడా కొంత అటువైపు వెళ్తున్నట్టుగా, అంటే అక్కడ చేరుకున్న పరిస్థితులు మొత్తం కూడా అప్పటికే ఎవరైతే చేయి చేసుకున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అప్పటికే దాడి జరిగిన వెంటనే అక్కడ నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. కాబట్టి ఇవంతా కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే ధరణి వల్ల ఈ భూమి పంచాయతీలంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా అటువైపు ఆలోచిస్తున్నారు, సాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. సర్కార్ అందులో భాగంగానే ఇవాళ ఉన్న పరంగా చేయి చేసుకోవడం అయితే కొంత విమర్శలు కూడా ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనిపైన అక్కడ ఏం జరిగిందనే దానిపైన పూర్తి స్థాయిలో అక్కడ భూములు ఎవరు ఆక్రమించుకున్నారు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు వెనుక ఉన్నది ఎవరు అనేది తేలాల్సి ఉంది. సార్ వెంకట్, ఇటు గత ప్రభుత్వ టైంలో ఈ భూ కబ్జాలు అనేది ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేసినట్టుగా మీరు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వ అండదండలు కూడా ఆయనకుండే అవకాశం ఉందనుకోవచ్చు. ఆ పేద ప్రజలకు ఇచ్చిన ఆ భూములని ఆయన అసలు ఎట్లా తీసుకున్నారు, దానికి సంబంధించి అంటే కూపీ లాగితే డొంక మొత్తం కదిలే ఛాన్స్ ఉందనుకోవాలా మనం ఈ కేసులో? ఖచ్చితంగా అనేక అంశాలు కూడా చూసినాము. ఫ్రీ లాంచర్స్ తోటి, లేకపోతే గతంలో సైనికులకు ఇచ్చిన భూములు కావచ్చు, లేకపోతే సొసైటీలకు ఇచ్చిన భూములు కావచ్చు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కొత్త విధానాలు, ధరని లేకపోతే ఇంకొకటి తెచ్చి ఇటు రైతుల భూములు తారుమారవడము, లేదంటే ఎకరాలు కూడా ఇంకొకరికి తరలిపోయి వెళ్ళడము. ఈ ధరణి వల్ల అనేక అంశాలు తెర మీద ఉన్నాయి. అనేక దారుణాలు కూడా దారుణాలు జరిగినటువంటి సంఘటనలు కూడా అనేకం రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి అట్లాంటి అంశము ఏదైనా ఈ భూమికి సంబంధించింది ఉందా, గత ధరణి పాపమే ఇప్పుడు అది జరిగిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒక ఎంపీ స్థాయి నేరుగా వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద దాడి చేయడం కావచ్చు, ప్రజలు కూడా వారి మీద తిరిగి దాడి చేయడం కావచ్చు, నిజంగా గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే ధరణి వల్ల వచ్చినటువంటి అంశాలు ఇవన్నీ కూడా కొంత తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తరచూ ఈటల రాజేందర్ ఆ రియల్ ఎస్టేట్ సంబంధించిన అంశాల్లోనే పాల్గొంటున్నారు. ఆ పేద ప్రజలు అక్కడ ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జవహర్ నగర్ కావచ్చు, బాలాజీ నగర్ కావచ్చు, లేకపోతే ఏకశిల నగర్ కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా చాలా అవుట్స్కట్ ఏరియాలు ఇవన్నీ కూడా. ఆ భూములంతా కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి, గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ లో అవన్నీ కూడా తీసుకున్నారా, లేదంటే ఎక్కడి నుంచి అవన్నీ భూములు ఉన్నాయనేది అయితే ఇప్పటికీ
ఇంకా గందరగోళ పరిస్థితులే ఉన్నాయి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియాల్సింది. కాబట్టి అంత గందరగోళ పరిస్థితుల్లో నుంచి ఉన్నాయి కాబట్టి ఉన్న ఫలంగా ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒక్కసారిగా ప్రజలు గత కొంతకాలం నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఏం జరుగుతుంది అక్కడ అని ఆరాధించేందుకు అక్కడ ఈటల వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అట్లా ఒక్కసారిగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై నేరుగా వెళ్లి దాడి చేయడం కూడా కొంత విమర్శలు అయితే వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. అయితే వెంకట్, మెయిన్ గా అక్కడ అక్యూజ్ చేసింది పేదల భూములను కబ్జా చేశారు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనేది వాదన. అయితే ఇక్కడ ఈటెల రాజేందర్ చేయి చేసుకోవటం, బీజేపీ నేతలందరూ కొట్టడం, దీన్ని ఇటు ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది? ఈయన మీద రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనుకోవాలి మనం? ఖచ్చితంగా అది ప్రభుత్వ భూములు అయితే గనక, లేదంటే దాన్ని ప్రభుత్వం దాని మీద చూస్తూ ఉంది. అది ఏ విధమైనటువంటి భూమి, లేదంటే మిగులు భూములా, లేదంటే ఎవరి భూములు అవి, ఎందుకు ఆ బ్రోకర్లు కావచ్చు, వ్యాపారులు కావచ్చు అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది, అక్కడ ప్రజలు నిజంగా అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని, అంటే ఇండ్లను నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారా, ఎంతకాలం నుంచి ఉన్నారు, ఇంకా ఈటల రాజేందర్ అక్కడ ఎందుకు వెళ్ళారు, ఆయన మీద చేతులు ఎందుకు చేసుకోవాల్సి ఉంటాయి, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. ప్రభుత్వం ఆ వైపు గిట్లా ఆలోచిస్తే ఆ భూములు ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయనే దాని మీద కూడా ఆరాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. అలా ప్రజాప్రభుత్వం కాబట్టి అన్ని సాల్వ్ చేసుకుంటూ ఒక్కొక్కటి వస్తుంది కాబట్టి ఇటు దీని మీద కూడా ఆరాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఒక ఎంపీ స్థాయిలో ఉండి అధికారుల మీద, అంటే వ్యాపారుల మీద కావచ్చు, ఇంకొకరు కావచ్చు దాడి చేయడం కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ఇటు పార్టీ కావచ్చు, లేకపోతే ఆయన కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా ఇదే అంశాలపైన ఆయన ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉన్న ఇళ్లను కూల్చడం కావచ్చు, గత నుంచి కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే అక్రమ కట్టడాలు కావచ్చు, లేదంటే ఇవన్నీ కూడా ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో కూడా ఆయన ఈటలేంద్ర ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు కూడా నిరుపేదలు ఎవరైతే వేస్తున్నారో ఆ ఇల్లు కూల్చేసా అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా ఈ విధమైనటువంటి ఆధారాలు చేస్తుంది అనేది తెలుస్తుంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో అయితే ఆ భూములకు సంబంధించిన అంశాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం కబ్జా చేశారా, లేదంటే ప్రభుత్వ భూములా, లేదంటే ఏదైనా ఫ్రీలాన్సర్లా అక్కడ ఉన్న ప్రజలు